రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మామూలుగా మోదీని విమర్శించేటటువంటి వాళ్ళు, అడ్డమైనటువంటి తిట్లు తిట్టేవాళ్ళు భారతదేశంలోని ఒక వర్గం ఇకోసిస్టమ్కి అత్యంత ఇష్టలు, ప్రియులు. వాళ్ళ మీద ఈగ వాళ్ళనివ్వరు. వాళ్ళని విమర్శించిన, అరెస్ట్ చేసిన, జైల్లో పెట్టిన చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు, చాలా పత్రికల్లో వార్తలు వస్తాయి. చాలామంది మేధావులు దీనిపైన కోర్టుకెక్కుతారు. ఈ దేశంలోని అత్యంత ఖరీదైనటువంటి వకీళ్ళు రంగంలోకి దిగి వాళ్ళను రక్షించేందుకు, వాళ్ళని బెయిలు తెప్పించి వాళ్ళను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రస్తుతం ఒక పచ్చి మోదీ వ్యతిరేక మేధావి, కేవలం మోదీ వ్యతిరేకి మాత్రమే కాదు, భారత వ్యతిరేక మేధావి అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన గురించి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క మేధావి మాట్లాడటం లేదు. లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ టోటల్గా సైలెంట్గా ఉంది, అస్సలు మాట్లాడటం లేదు. ఏం మాట్లాడితే ఏమొస్తుందో తెలియక పూర్తిగా సైలెంట్ అయ్యారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఇండియాలో అరెస్ట్ కాలేదు. ఇండియాలో అరెస్ట్ అయి ఉంటే అడ్వకేట్లు బయటకు వచ్చేవాళ్ళు, సివిల్ రైట్స్ యాక్టివిస్టులు బయటకు వచ్చేవాళ్ళు, పత్రికల్లో ఉన్నటువంటి మేధావులు బయటకు వచ్చేవాళ్ళు, ప్యానలిస్టులు బయటకు వచ్చేవాళ్ళు, యాంకర్లు బయటకు వచ్చేవాళ్ళు, హడావిడి చేసేవాళ్ళు. ఆయన అరెస్ట్ అయింది అమెరికాలో. ఆయన మీద వేసినటువంటి ఆరోపణ అమెరికాకి వ్యతిరేకంగా స్పైయింగ్ చేశాడన్నటువంటి ఆరోపణతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ మేధావి పేరు యాష్లీ టెలిస్. భారతదేశంలో ముఖ్యంగా చాలామంది ఈ లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరికీ కూడాను యాష్లీ టెలిస్ చాలా సుప్రసిద్ధుడు, చాలా సుపరిచితుడు. దేనికైనా ఆయనను పిలిచి ఇంటర్వ్యూ, అంటే భారతదేశంలో మోదీ గారి విధానాల దగ్గర నుంచి, భారతదేశపు విదేశ వ్యవహారాల విధానం కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, సౌత్ ఏషియా అంటే భారత ఉపఖండంగా దేన్నైతే చెప్తారో అఖండ భారతానికి సంబంధించిన ఏ అంశమైనా ఆయన ఎక్స్పర్ట్. కరణ్ థాపర్ నుంచి శేఖర్ గుప్తా దాకా అందరూ ఆయనతో ఇంటర్వ్యూ చేస్తారు. ఆయనని ఇప్పుడు అమెరికా అరెస్ట్ చేసింది. ఆయన కూడా మామూలు వ్యక్తి కాదు. ఆయన అమెరికాకి ఉన్నటువంటి, అమెరికా యొక్క హోమ్ డిపార్ట్మెంట్, వాళ్ళ యొక్క విదేశ వ్యవహారాలని చూసేటటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకు ఆయన కన్సల్టెంట్ అడ్వైజర్. ఈ హోదాలో ఆయన అమెరికాకి సంబంధించిన అత్యంత రహస్యమైన, గోప్యమైన పత్రాలను తీసుకుని వాటిని తెరిచి, తెరవకూడని వాటిని తెరిచి, వాటి కాపీలు చేసుకుని ఆ కాపీలను తీసుకువెళ్ళి రెస్టారెంట్లలో తనను కలవడానికి వచ్చినటువంటి చైనీస్కి సరఫరా చేస్తున్నాడు. ఇది 2022 నుంచి ఆయన చేస్తున్నాడు. జో బైడెన్ కాలం నుంచే ఇదంతా చేస్తున్నారు. చేస్తున్నప్పటికీ కూడాను ఆయన మీద నిఘా పెట్టారు. ఆయన ఏం తీసుకెళ్తున్నారు, ఆయన ఎవరికి ఇస్తున్నారు అన్నది చూశారు. 2022 నుంచి మొదలుపెట్టి 2023లో, 2024లో, 2025 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన చైనాకి సంబంధించినటువంటి కొందరు ప్రతినిధుల్ని కొన్ని హోటళ్లలో కలిసి తన దగ్గర ఉన్నటువంటి మనీలా ఎన్వలప్ అంటే అనేక ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ ఉన్నటువంటి ఒక ఫైల్ అనమాట, అది వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఈయనకి ఏదో ఒక రెడ్ కలర్ గిఫ్ట్ వంటిది ఇవ్వడము జరుగుతూ వచ్చింది. వీటన్నిటిని కూడాను అమెరికాకి చెందినటువంటి FBI డాక్యుమెంట్ చేస్తూ వచ్చింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వచ్చింది. ఆయనని పూర్తిగా నిఘా వేసింది. ప్రస్తుతం ఆయన విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉండగా కొన్ని యూరోపియన్ దేశాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే ఆయన బయటకు వెళ్ళినట్టయితే ఆయన తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా ఎలా చేశారు? మన దేశంలోనైతే అరెస్ట్ అయినటువంటి మరుక్షణం కోర్టులో హాజరుపరచాలని హెబియస్ కార్పస్లు వేసి అర్ధరాత్రి 3 గంటలకి సుప్రీంకోర్టుని తలుపులు తెరిపించి హియరింగ్ చేయించి ఆర్డర్లు పాస్ చేయిస్తారు. ఆ వ్యక్తిని సెప్టెంబర్ 11న అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 14 వరకు అమెరికన్ ప్రభుత్వము దానికి సంబంధించి ప్రకటన విడుదల చేయలేదు.
కానీ మన దేశంలో ఉన్నటువంటి మేధావులు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఈ యాష్లే టెలిస్ పచ్చి భారత వ్యతిరేకి, భారతదేశం అమెరికాకి దాసుడుగా ఉండాలి, మన దగ్గర ఉన్నటువంటి వనరులన్నీ అమెరికాకి సమర్పితం చేయాలి, పూర్తి అమెరికాకి అంకితమై మనం పనిచేయాలని చెప్పి వాదించే వ్యక్తి. ఆ రకంగా ఆయన ఫారిన్ అఫైర్స్ మ్యాగజైన్ అని చాలా సుప్రసిద్ధ మ్యాగజైన్లో 2 ఆర్టికల్స్ రాశారు. ఈ రెండిట్లలో ఇదే విషయము. కానీ ఆయన మాత్రం చైనాకి సమాచారాన్ని ఇస్తూ వచ్చారు. ఈ రకంగా ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత సోదా చేస్తే ఇంట్లో 1000 పేజీల డాక్యుమెంట్స్ దొరికినాయి, సీక్రెట్ డాక్యుమెంట్స్. అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వెపన్ స్కూల్కి సంబంధించిన వివరాలు, అమెరికాకి సంబంధించిన వైమానిక దళ వ్యూహాలకు సంబంధించినటువంటి పత్రాలు, ఇవన్నీ ఆయన ఇంట్లో దొరికినాయి. ఆయన చైనాకి ఎప్పటి నుంచి సరఫరా చేస్తూ వచ్చాడన్నది కూడా అమెరికా డాక్యుమెంట్ చేస్తూ ఆధారాలు సేకరించింది. ఇదే ఇండియాలో అయ్యుంటే ఈ పాటికి ఆయనకి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలు, సుప్రీంకోర్టులో హడావుళ్ళు జరిగేవి. అమెరికా కాబట్టి ఒక్కళ్ళు మాట్లాడటం లేదు. రెండవది, సహాయం చేసింది చైనాకి కాబట్టి చైనా అనుకూల జర్నలిస్టులు కూడాను ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు. ఆయన నేరస్తుడు కాడు, కానీ ఈ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని సంజాయిషీలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆయనకి మద్దతుగా ఎవరు మాట్లాడటం లేదు. తమాషా ఏంటంటే ఆయన కార్నెగీ ఎండోమెంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనేటటువంటి సంస్థలో గతంలో పనిచేశాడు. ఈ సంస్థకి డైరెక్ట్గా ఫండింగ్ చేసే సంస్థ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఇది జార్జ్ సోరోస్కి చెందినటువంటి కంపెనీ. అంతకు ముందు ఆయన ర్యాండ్ కార్పొరేషన్ అనేటటువంటి వ్యూహాత్మక వ్యవహారాల అధ్యయనం చేసేటటువంటి ఒక థింక్ ట్యాంక్లో పనిచేశారు. దానికి కూడా నిధులు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి వచ్చాయి, అంటే జార్జ్ సోరోస్ నుంచి వచ్చాయి. మోదీని దింపడం కోసం $1 బిలియన్ ఖర్చు చేయడానికి సిద్ధమని ప్రకటించినటువంటి జార్జ్ సోరోస్ ఏ సంస్థలనైతే ఫండ్ చేశాడో ఆ సంస్థల్లో ఈయన పనిచేశారు. ప్రస్తుతము ఈయన టాటా చైర్ ఫార్ స్ట్రాటజిక్ అఫైర్స్ అని కార్నెగీ ఎండోమెంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో పనిచేస్తున్నారు. దానికి డబ్బులు టాటా నుంచి వెళ్తాయి. తెలిసి టాటాలు వేసి పంపుతున్నారా, తెలియక పంపుతున్నారా తెలియదు, కానీ వాళ్ళ డబ్బులతో ఏర్పాటైనటువంటి స్ట్రాటజిక్ అఫైర్స్ అధ్యయన సంస్థకి ఈయన చైర్గా వ్యవహరిస్తున్నారు. అది తమాషా. ఈయన మొదటి నుంచి కూడాను మోదీ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక, భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ వచ్చారు. ఈయన ఏ కామెంట్స్ చేస్తారో అదే కామెంట్స్ని మన దేశంలో ఒక మీడియా సంస్థ ట్రూ కాపీ ఇచ్చినట్టుగా అవే అలిగేషన్స్ వేస్తూ వచ్చేది. ఆ సంస్థ పేరు న్యూస్ క్లిక్. బహుశా ఏడాదిన్నర క్రితము వార్తల్ని చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. న్యూస్ క్లిక్ అనేది వామపక్ష భావాలతో నడిచేటటువంటి ఒక మీడియా సంస్థ. ఇది పచ్చి భారత వ్యతిరేక, మోదీ వ్యతిరేక కంటెంట్కి పేరు పొందింది. దానిని మళ్ళీ మన దేశంలో ప్రచారం చేసేందుకు ఒక వర్గము తలకిందులై తపస్సు చేసేది. నిజానికి ఈ న్యూస్ క్లిక్కి నెవిల్ రాయ్ సింఘం అనేటటువంటి చైనా అనుకూల వ్యక్తి డబ్బులు పంపేవాడు. ఆ డబ్బులు దాదాపు 38 కోట్ల రూపాయలు పంపడం జరిగింది. అంటే అటు చైనా, ఇటు అమెరికా ఈ రెండు కూడాను మోదీ ప్రభుత్వాన్ని వీకెండ్ చేసేందుకు ప్రయత్నించారు. దానిలో యాష్లీ టెల్లిస్ పాలు పంచుకోవడమే కాకుండా యాష్లీ టెల్లిస్ చెప్పిన ప్రతి మాటను న్యూస్ క్లిక్ నుంచి మిగతా సంస్థలు ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించి దానికి బహుళ ప్రచారాన్ని కల్పించేవి. ఈ రకంగా డబ్బులు పొందినటువంటి ఒక సంస్థ పేరు ఆర్గనైజేషనల్ క్రైమ్ అండ్ కరప్షనల్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్, OCCRP అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు వాళ్ళు అదానికి వ్యతిరేకంగా ఒక రిపోర్టును తీసుకొచ్చారు. కోర్టులు కొట్టివేసేంత వరకు కూడాను ఈ మొత్తం ఈకోసిస్టమ్ దాన్ని ప్రచారం చేస్తూ వచ్చింది. కాబట్టి యాష్లీ టెల్లిస్ అరెస్ట్ అయినప్పటికీ కూడాను అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? చైనా అనుకూలురు మాట్లాడటం లేదు, చైనా వ్యతిరేకులు మాట్లాడటం లేదు, అమెరికా అనుకూలురు మాట్లాడటం లేదు, అమెరికా వ్యతిరేకులు మాట్లాడటం లేదు. అమెరికా ఆయనను
11న అరెస్ట్ చేసి 14 దాకా ఆయన అరెస్ట్ అయ్యారన్నటువంటి విషయం చెప్పకపోయినా కూడాను మానవ హక్కుల గురించి ఒక్కరు మాట్లాడటం లేదు. తమాషా ఏంటంటే ఆయన మీద నిఘా జో బైడెన్ కాలం నుంచి ఉంది. ఆయన అమెరికాకి సేవ చేస్తూ భారత్కి వ్యతిరేకంగా ఎంత కంటెంట్ ఇచ్చినా, ఎంత ప్రచారం చేసినా, ఎంత సమాచారం ఇచ్చినా కూడాను అమెరికాకి ఓకే. కానీ అమెరికాకి సంబంధించిన విషయాల్ని పాకిస్తాన్, క్షమించాలి, చైనాకి ఇవ్వడము, ఇది అమెరికా దీనిపైన యాక్షన్ ప్రారంభించింది. యాష్లీ టెల్లిస్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన గనక నేరం గనక రుజువు అయితే ఆయన 10 సంవత్సరాలు లోపల ఉంటారు. చాలా భారీ జరిమానాను కట్టుకోవాల్సి వస్తుంది. ఆయన భారతదేశంలో చదువుకుని అమెరికాకి వెళ్ళిన తర్వాత బొంబాయిలోని జేవియర్ ఇన్స్టిట్యూట్లో చదివారు. రోమన్ క్యాథలిక్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికన్ పౌరుడయ్యారు. ఆయన ఈ రకంగా ఒకే సమయంలో 2 భారత వ్యతిరేక శక్తులకి సమాచారాన్ని పంచుతూ, సలహాలనిస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలు చేసేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సొరో సమర్థిత సంస్థలకి కూడాను కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఒకే సమయంలో 3 ఆటలు ఆడుతూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. మన దేశంలోని మేధావులు కిక్కురు మనడం లేదు. మేధావులు, కుహనా మేధావులు కిక్కురుమంటం లేదు. లెఫ్ట్ ఇల్లిబరల్ మేధావులు కిక్కురుమంటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.